ఒకరికొకరు. గీతాంజలి గీతాంజలి ఛం చననన ఛం ఛం చననన ఛం చినుకై చిరు చల్లై మన మనసులు కురవాలి పూవై పొదరిల్లై ఎదలల్లకు పోవాలి గుండె గూడులో బాధైతే చిరునవ్వు గువ్వ నా తోడంట మండు వేసవే ముసిరేస్తే మంచు కొండ నీ నీడంట కంటి పాపల నవ్వుంటూ కన్నిటి బొట్టుని రానేమో చిన్నారి స్నేహం ముద్దంటూ నిరుపేద చెట్టుని కట్టావు ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి తరాలు మారుతున్న గీతాంజలుండాలి ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి తరాలు మారుతున్న గీతాంజలుండాలి గీతాంజలుండాలి గీతాంజలుండాలి. ఐఎమ్ సారీ అండి, రియల్లీ సారీ. నన్ను క్షమించండి, నన్ను క్షమించు, క్షమించు, నన్ను క్షమించండి. సూర్య, ఏంటి? అంజలి, ప్లీజ్ అంజలి, వదలండి, నన్ను క్షమించండి. వదలండి. ఇప్పుడు బాధపడి ప్రయోజనం ఏంటి సూర్య? అనాల్సిన మాటలు అన్నాక సారీ చెప్పి ప్రయోజనం ఏంటి? అన్నదానికి సారీ చెప్పడం కాదు, ఆ మాటలు అనక ముందు వాళ్ళకి మీ మీద ఉండే గౌరవం తిరిగి తెచ్చుకోగలరా? నిన్న తాగి ఎంత దారుణంగా బిహేవ్ చేశారో, ఎంత నీచంగా మాట్లాడారో తెలుసా? చందు ఎంత అసహ్యంగా ఫీల్ అయి ఉంటాడో ఊహించగలరా? అయినా మీకు నా మీద అన్ని అనుమానాలు ఉన్నాయని ఊహించలేకపోయాను సూర్య. అందుకే సారీ అన్నాను కదా అంజలి. ఇక్కడ క్షమించమని అడగడమో క్షమించానని నేను చెప్పడమో సమస్య కాదు సూర్య. నా గురించి మీ మనసులో ఇంత దారుణంగా అనుకుంటున్నారని తెలిసి ఏం తెలియనట్టు ఎలా ఉండమంటారు? మర్చిపోయినట్టు ఎలా నటించమంటారు? అది కాదంజలి. లేదు అనొద్దు, అది ఖచ్చితంగా మీ మనసులో ఉంది. కాకపోతే తాగారు కాబట్టి నిన్న బయటపడింది అంతే. అవును, ఉంది. ఉంది. ఆలోచించు. 9 నెలలు జైల్లో ఉన్నాను. నా అన్న వాళ్ళ ప్రేమలకి పలకరింపులకి దూరంగా, నీ స్థానంలోంచి కాదు, నా స్థానంలోంచి, ఇక్కడి నుంచి ఆలోచించు. 4 గోడల మధ్య మన ఇష్టాలతో ప్రమేయం లేకుండా అయిన వాళ్ళ పలకరింపులకు ఎదురు చూస్తూ ఎంత నరకంగా ఉంటుందో ఆలోచించు. నువ్వు పెళ్ళాడమనగానే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా సరే అన్నాను. అడిగేవని తాలి కట్టానే తప్ప మన మధ్య ప్రేమలు దోమలు లేవు. ఆకర్షణ ఆత్మీయత అంతకన్నా లేవు. నువ్వు నా కోసం రాలేదు, నా వాళ్ళను కలుసుకోలేదు. అందరినీ వదిలి చందు ఉద్యోగం ఇచ్చాడని అరకు వెళ్ళావు. అక్కడి నుంచి వచ్చాక అతనే నిన్ను నా వాళ్ళకు పరిచయం చేశాడు. నేను మిమ్మల్ని కలుసుకోవడానికి వచ్చాను సూర్య. వచ్చావు,
కానీ నేను ఎదురు చూసినన్ని సార్లు రాలేదు. నేను మిమ్మల్ని రిలీజ్ చేయించడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాను. కావచ్చు, కాదంటం లేదు. కానీ ఆకలితో ప్రాణం పోతున్న వాడికి పచ్చడి మెతుకులైనా సరే వెంటనే పడేయాలి. ఓర్చుకోరే పరమాన్నం ఇస్తానంటే కుదరదు. మన మధ్య ప్రేమానురాగాలే లేవనుకుంటున్నప్పుడు నువ్వు రాకపోవడం నాకు అనుమానాలు కలిగిస్తాయా, కలిగించవా? నా వైపు నుంచి ఆలోచించి చూడు. దాని గురించి నేను చెప్పావు, వాటన్నిటికీ మించి సున్నితమైన బంధం మన మధ్య ఉంది అని. ఎప్పుడు? నేను జైలు నుంచి వచ్చాక. నేను జైల్లో ఉన్నప్పటి సంగతి చెప్తోంది. నువ్వు రాలేదు, ఏం జరుగుతుందో తెలీదు. చందు నువ్వు కలిసి తిరుగుతున్నారని రాత్రిళ్ళు 2 గంటలప్పుడు నెక్లెస్ రోడ్డు దగ్గర కనిపించారని వచ్చిన వాళ్ళు అంటూ ఉంటే నాకెలా ఉంటుంది? మొన్న శోభన అవుతున్నావు, అంతకుముందు హాస్పిటల్లో చందు దగ్గర బాధపడుతూ కనిపించావు. ఇవన్నీ ఎలాంటి అర్థాన్ని ఇస్తాయి? అనుమానించడం కరెక్టేనంటారా? అని కాదు, కానీ ఆలోచించు. నువ్వు ఒకలా పెరిగావు, నేను ఇంకోలా పెరిగాను. మనం పెరిగిన వాతావరణం, చదువు, సంస్కారం, సమాజం, మనుషులు అన్నిట్లోనూ తేడా ఉంది. అందుకే నీ స్థాయి నుంచి కాదు, నా స్థాయిలో ఉండి ఆలోచించు అంటున్నా. మా అమ్మ బాధపడటంలో అర్థం ఉంది. కూతురికి సాయం చేసినప్పుడు మెచ్చుకున్న నోటుతోనే కొడుకుని బాధ పెడుతుందని భావించినప్పుడు తిడుతుంది. మేం పెరిగిన వాతావరణం అది. నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పుందా? ఒక్కసారి నిజాయితీగా ఆలోచించంజలి. ఆల్ రైట్, మీ బాధ నాకు అర్థమైంది. నాకు అర్థమైందన్న విషయం ముందుగా మీరు అర్థం చేసుకోండి. అలా అర్థం చేసుకున్నాను కాబట్టి ఫ్యూచర్లో చందు గురించిన ఆలోచన మీకు రాకుండా ఉండడానికి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. 2 రోజుల్లో మనం ఇల్లు మారుతున్నాం. ఇప్పుడు ఉంటుంది చందు గారింట్లో. ఇంత జరిగాక ఇంకా మనం అక్కడ ఉండడం మంచిది కాదు. థ్యాంక్ యూ అంజలి, థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే నువ్వు కూడా చందుని దూరంగా ఉంచుతావా? అది మీ చేతుల్లోనే ఉంది. అంటే ఆడది ఎంత ఉన్నతిని సాధించినా, ఎంత ఆత్మవిశ్వాసం ఉన్న మనిషి అయినా మానసికంగా ఒంటరితనాన్ని భరించలేదు సూర్య. అందుకే పెళ్ళై అత్తారింటికొచ్చాక భర్త నుంచి ఆశించిన ఆదరణ దొరికితే పుట్టింటిని మర్చిపోతుంది, లేదంటే భర్తని మర్చిపోతుంది. నేను చందుని మర్చిపోయేలా చేయడం మీ చేతుల్లోనే ఉంది. మీరు దగ్గరైన రోజు ఆటోమేటిక్గా అందరూ నాకు దూరం అవుతారు. సూర్యుడు మొహం చాటేస్తేనే కదా చంద్రోదయం అయ్యేది, అవునా కదా? అసలు మనిషి జన్మలా అయితే నువ్వు? నీ చేష్టలకి నీకు సిగ్గనిపించట్లేదేమో, కానీ మేము మాత్రం చచ్చిపోతున్నామే. ఏం ద్రోహం చేసింది అంజలి నీకు? నీ చుట్టూ ఉన్న వాళ్ళ జీవితాలు, నిన్ను ప్రేమించే వాళ్ళ జీవితాలు నాశనం చేయడమేనా నీ పని? వెళ్తే మర్యాదగా అత్తవారింటికి వెళ్ళు, లేదా నీ ఇష్టం వచ్చిన చోటుకి వెళ్ళిపో. ఇక్కడ నా ఇంట్లో మాత్రం ఉండడానికి వీల్లేదు. అత్తగారింటికి వెళ్తే ఎలా ఉన్నావో పోల్చి, బయటికి వెళ్తే నువ్వు బతికున్నావో చచ్చావో కూడా తెలుసుకోవాలని మేము అనుకో. జీవితమే చీకటైన దానికి బయట మాత్రం వెళ్తురేందుకు? ఇప్పుడు అర్థమైందా నీ ప్రాణ స్నేహితురాలి మెంటాలిటీ ఏమిటో? అర్థమైందా ఆవిడ ప్లాన్ అంత గొప్పదో? ఇలాంటి దానికోసం నువ్వు మీ ఆయన్ని బాధ పెట్టి ఉన్న ఊరిని అయిన వాళ్ళని అంతకు మించి మంచి ఉద్యోగాన్ని వదిలి వెళ్తావా? నా భార్యగా నాకు దూరం కావడం నీ ఇష్టం, కానీ నా ఫ్రెండ్స్ని, ఆత్మీయుల్ని దూరం చేసే హక్కు, అధికారం నీకు లేవు. అండర్స్టాండ్? బెటర్ యు అండర్స్టాండ్.
ఇప్పుడు ఏం చేద్దామండి? ఓసారి అంజలికి ట్రై చేస్తే? దానిప్పుడే దీనికి గిట్టదు. ఇంకా అంజలికి ఎలా తెలుస్తుంది దీని గురించి? అవన్నీ తర్వాత, ముందు ఒకసారి ట్రై చేసి చూద్దాం. ఉమ్. గీతింటి నుంచా? హలో బాబాయ్, మీరా? చెప్పండి. నాకు తెలీదు బాబాయ్. మళ్ళీ ఏం చేసింది? అదేంటి బాబాయ్, అలా ఎందుకు చేసింది? ఇంట్లోంచి వెళ్ళిపోవడం ఏంటి? అవునా? బాబు, ఆటో ఆపు. నీకు వీలైతే ఒక్కసారి దాని గురించి ఎంక్వైరీ చేయమ్మా. మీరేం వరీ అవ్వకండి బాబాయ్, నేను వస్తున్నాను. అలాగే. ఆటో ఆపారేంటండి? నువ్వు వెళ్ళాలిగా. సారీ సూర్య, గీత ఇంట్లోంచి వెళ్ళిపోయిందట. పర్లేదు, వెళ్ళిరా. ఇప్పుడు నేను ఏమన్నానని? మరి మీరు? నాకు సత్య దగ్గర చిన్న పనుంది, తాగడానికి కాదులే. రేపటి నుంచి ఆటో ఇప్పించమని అడగటానికి. ఇంటికి వచ్చేస్తావుగా? నేను వెళ్ళి పలకరించి వచ్చేస్తాను. పద బాబు. అంజలి, చూసావమ్మా మళ్ళీ ఇది ఎలాంటి పని చేసిందో? అసలు ఏమైంది పిన్ని? అది జరిగింది. మీరెందుకు బాబాయ్ మళ్ళీ తన్ని అంతలా తిట్టారు? అసలే దాని బుర్ర పాడైపోయింది. దానికి తోడు మళ్ళీ ఇలా అంటే, అందులో మీరంటే అది ఎలా తట్టుకోగలదు చెప్పండి? అనకుండా ఎలా ఉండగలనమ్మా? ఎంత చెడ్డ తండ్రిని కదా. సరే సరే, ఇప్పుడు జరిగిన వాటి గురించి ఆలోచించడం అనవసరం. అది ఎక్కడెక్కడ ఉండడానికి అవకాశం ఉందో ఎంక్వైరీ చేశారా? అంతా అయిందమ్మా, ఎక్కడా లేదు. ఒక నిమిషం పిన్ని. హలో. ఆంటీ, నేను అంజలిని. చెప్పమ్మా. ఏం లేదాంటీ, ఊరికే చేశాను. అదే చందు ఉన్నారా? లేడమ్మా. ఏం లేదు, మాట్లాడదామని. మీరెలా ఉన్నారు? ఏంటమ్మా, ఏం కావాలి? ఏం లేదు, చందు వస్తే ఫోన్ చేశానని చెప్తారా? అంజలి. ఉంటానంటీ. ఆవిడేం చెప్పలేదంటే అక్కడికి రాలేదు. పోనీ చందుకి? నేను ఆల్రెడీ చేశాను పిన్ని, వస్తుంటారు. అదిగో. ఏమన్నా తెలిసిందా? లేదు. మీరేం కంగారు పడకండి. ఆవిడ వల్ల వేరే వాళ్ళకి ఏమైనా అవుతుందేమో, కానీ ఆవిడకేం కాదు. చందు. సరే సరే, గీత ఎక్కడున్న వెతికి తీసుకొచ్చే పూచి నాది. మీరేం కంగారు పడకండి. అంజలి, ఇది మీ ఇంటల్లుడుగా చెప్పడం లేదు, సాటి మనిషిగా మీ బాధ చూడలేక చెప్తున్నాను. రా అంజలి. మీరేం వరీ అవ్వకండి, గీతకేం కాదు. చందు ఉన్నాడుగా, వస్తాను. ఏంటి ఇక్కడ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 30లో ఉన్నాను. ఓకే ఓకే. ఏం జరిగింది రమేష్? అదే నాకు అర్థం కావట్లేదు అన్నయ్య. నేను సెకండ్ షో చూసి వస్తుంటే చెట్టు గుర్తుకుని కార్ కనిపించింది. నెంబర్ ప్లేట్ చూసి మందాన్ని గుర్తుపట్టాను. చుట్టుపక్కల చూస్తే గీత లేదు, అందుకే నీకు ఫోన్ చేశాను. గీతకి ఏమైనట్టు? అదే అర్థం కావట్లేదు. చుట్టుపక్కల కూడా ఎంక్వైరీ చేశాను. పోలీస్ స్టేషన్ కనుక్కున్నావా? పోలీస్ స్టేషన్ అంటే చూసిన వాళ్ళు ఎవరైనా హాస్పిటల్ అడ్మిట్ చేసి ఉండొచ్చు కదా. ఏ హాస్పిటల్ అని వెతుకుతాం?
యాక్సిడెంట్ కేసుని అడ్మిట్ చేసుకునేవి కొన్నే ఉంటాయి, వాటిలో వెతుకుతాం. అంతకన్నా ముందు పోలీసులకి ఏమైనా ఇన్ఫర్మేషన్ వెళ్ళిందేమో, ప్రకాశం కనుక్కుంటే. ముందు ఆ పని చేయండి, ప్రాబ్లం త్వరగా సాల్వ్ అవుతుంది. కరెక్ట్. చెప్పరా, ఏంటి ఈ టైంలో కాల్ చేసావు? ప్రకాష్, గీత కారు ఇక్కడ యాక్సిడెంటే కనిపించింది.